ఈరోజు కేసీఆర్ మీద కోపంతో పాలమూరు రంగారెడ్డిని పక్కన పెట్టున్నారా? కాళేశ్వరాన్ని కూల్చేసే ప్రయత్నం చేయాలని ఎంత శతవిధాల ప్రయత్నం చేస్తున్నా అది ఏ విధంగా తట్టుకొని నిలబడ్డది అనేది ఈరోజు ఆ ప్రాజెక్టు అందరూ కూడా వివరిస్తున్న సందర్భం ప్రజలందరూ కూడా ఇప్పుడు వాస్తవం అర్థమైంది. మరి పాలమూరు రంగారెడ్డిని ఎందుకు పక్కన పెట్టిందంటే కేసీఆర్ గారు పేరు వస్తుందని పక్కన పెట్టినారా? మరి ఆ ప్రాంత ప్రజలు నష్టపోవాలని ఆలోచిస్తున్నారు. ఒక్కసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. ఈరోజు మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో డ్రింకింగ్ వాటర్ సంబంధించి నిర్లక్ష్యం వహించింది అన్నారు. ఇప్పుడే చెప్తున్నట్టు 7,000 కోట్లు ఒకరోజైతే క్యాబినెట్లో అర్బన్ ఏరియాలో మన జిహెచ్ఎంసీ తర్వాత ఉన్న రింగ్ రోడ్ లోపల ఉన్న దగ్గర కాలనీలలో వాటర్కి ఇబ్బంది అవుతుందంటే క్యాబినెట్ అయిపోగానే ఒక్క రోజులో 1,250 కోట్ల జీవో ఇచ్చున్నారు. దానికి సంబంధించిన అమౌంటే మహేశ్వరం కానీ, రాజేంద్ర నగర్ కానీ, ఉప్పల్ కానీ, షేర్లింగంపల్లి కానీ, కుత్బుల్లాపూర్ కానీ ఈ నియోజకవర్గాలన్నీ కూడా మేము డ్రింకింగ్ వాటర్ సంబంధించిన వాటర్ లైన్లు వేసినాం, రిజర్వాయర్లు కట్టినాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ రిజర్వాయర్లని ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి ఇనాగ్రేషన్ చేస్తూ ఉన్నారు. వీలుంటే ఆడ రిజర్వాయర్లు 9-10 రిజర్వాయర్ల ఇనాగ్రేషన్ స్టోన్స్ వేసి తీసుకుపోయి అక్కడ రిజర్వాయర్ల దగ్గర అతికిస్తూ ఉన్నారు. పేరు చూసినంత మాత్రాన పని ఎవరు చేసినని ప్రజలు మర్చిపోతారని అనుకోవద్దు ముఖ్యమంత్రి గారు. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం ఎంత ఉందో కేసీఆర్ గారు కూడా అంతకన్నా గొప్పగా అద్భుతంగా పనిచేసిన విషయాన్ని ఎవరు అవునన్నా కాదన్నా గమనించాలి. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ 15 ఏళ్ల కింద ఉన్న ప్రభుత్వం గురించి మాట్లాడతారు తప్పిస్తే ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని అసలు మాయమైపోతుంది అంటారు చూడండి, అట్లా మాయం చేసేస్తుంటాడు. ఈ 10 ఏళ్ళు ఏమీ లేదు అసలు ఈ రాష్ట్రంలో. ఉంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టిండు, మళ్ళీ ఇప్పుడు నేనే వేస్తున్న బీజం అంటున్నారు తప్పిస్తే 10 ఏళ్ళు ఏం జరిగింది అనేది మాట్లాడట్లేదు. హైటెక్ సిటీ అని గొప్పగా చెప్తున్నాం, సంతోషం, బీజం వేస్తున్నారు. కానీ అదే హైటెక్ సిటీలో ఆ రోజు 2009 అప్పుడు 2004లో అదే హైటెక్ సిటీ దగ్గర చూస్తే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. ఒక్కసారి 30 కోట్లు శాంక్షన్ ఇచ్చి ఆ రోజు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వేసుకుంటూ వచ్చినాం. ఎవరైనా అభివృద్ధిని నిరంతర ప్రక్రియ అనుకొని దాన్ని పనిచేస్తూ పోతూ ఉంటారు. కానీ ఇంత మూర్ఖంగా గత ముఖ్యమంత్రి గారు చేశారు కాబట్టి దాని సైడే చూడండి, నేను ఇంకో దిక్కు మొదలు పెడతానే ముఖ్యమంత్రిని మొదటిసారి రాష్ట్రంలో చూస్తా ఉన్నా.